వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ పై చర్చిస్తామని కేంద్రం తెలిపింది. ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్ పై ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ సహా 16 పార్టీల ఎంపీలు లేఖ రాశారు. ఓవైపు ప్రత్యేక సమావేశాల డిమాండ్ పెరుగుతూ ఉండగా జూలై 21 నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. జూలై 21 నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడైంది. సో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీ ఖరారుపై మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చంద్రిక, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. జూలై 21వ తేదీ నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు కూడా ఈ సమావేశాలు జరుగుతాయంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ రోజు ఒక ప్రకటనలో తెలియజేశారు. అయితే భారతదేశం ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్నటువంటి తొలి సమావేశాలు కాబట్టి ఈ సమావేశాలు కొంత వేడిగానే జరిగే అవకాశం ఉంది. అయితే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఉన్నటువంటి పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ యొక్క పార్లమెంట్ తేదీలను సిఫార్సు చేసింది. ఆ తేదీలనే కేంద్రం కూడా ఖరారు చేసింది. ఆపరేషన్ సింధూర్ గురించి చర్చించడానికి ప్రతిపక్ష నాయకులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వర్షాకాల సమావేశ తేదీలను ఖరారు చేయడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆపరేషన్ సింధూర్ తో పాటు ఏ అంశాన్నైనా తాము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే నిబంధనల ప్రకారం ఈ యొక్క ప్రతిపక్షాలు లేవనైతే అన్ని అంశాలకు కూడా మేము సమాధానం ఇస్తామంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కొద్దిసేపు క్రితం తెలియజేశారు. అయితే కాంగ్రెస్ తో సహా 16 ప్రతిపక్ష పార్టీలు ప్రధానికి లేఖ రాశాయి. ఆపరేషన్ సింధూర్, ఉగ్రవాద సంస్థల చొరబాటు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ వైఫల్యం, వీటన్నిటిపైన చర్చించేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కూడా కోరాయి. అంతేకాకుండా ఏదైతే ఆపరేషన్ సింధూర్ ముందు ఉగ్రవాదంపై చర్యలు తీసుకునేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా మద్దతిస్తాయి. కానీ కాల్పుల విరమణ సమయంలో మాత్రం ప్రతిపక్ష పార్టీలను ఎందుకు సంప్రదించలేదు అన్న డిమాండ్ కూడా వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలు కొంత వేడిగానే జరిగే అవకాశం ఉంది. మరోపక్క 5-6 రాఫెల్ విమానాలతో పాటు మనకు కూడా చాలా ఎక్కువ నష్టం జరిగింది. వాటిపైన ఎందుకు పారదర్శకత చెప్పట్లేదు, అసలు ఎందుకు అన్ని విషయాలను గోపిస్తున్నారంటూ ప్రతిపక్షాలు అనేక ప్రశ్నలు లేవనెత్తున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఈ యొక్క అంశాలపైన అనేక ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. వాటన్నిటిపైన కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో కొంత చర్చ జరిగే అవకాశం ఉందనే చెప్పచ్చు. కానీ కేంద్రం కొన్ని ముఖ్యమైనటువంటి బిల్లులు కూడా ఈసారి ఈ యొక్క పార్లమెంట్ సమావేశాల్లో తీసుకోవాలని చూస్తుంది. ఆపరేషన్ సింధూర్ అంశంతో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎడ్యుకేషన్, ఉపాధి రంగాల్లో కొత్త బిల్లు, పాత బిల్లుల పైన కూడా చర్చ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. కొన్ని వివాదాస్పద బిల్లులు కూడా ఈసారి వచ్చే అవకాశం ఉందన్న అంశాలు కూడా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు మాత్రం ఈసారి ఆపరేషన్ సింధూర్ పైనే ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.